హలో గాయ్స్, వెల్కమ్ టు జారా కిచెన్. సో అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, ఆదాబ్. సో ఈరోజు ఏం లేదు, జస్ట్ నేను పప్పు చేశాను. పప్పు అండ్ మినప్పప్పు పచ్చడి. సో అండ్ ఒక ఎగ్ వేసుకున్నాను. నేను ఇంటిమేట్ ఫాస్టింగ్ ఉంటుంది. సో నైట్ 7:30కి తినేస్తాను ఏదైనా, లైక్ దోశ, ఇడ్లీ ఆర్ ఎనీథింగ్, సేమియా, ఉప్మా, సో ఎనీథింగ్. బట్ నేను రైస్ తినను. బట్ ఎప్పుడైనా అర్లీగా తినేస్తే రైస్ అయినా ఈజ్ ఇట్ ఓకే. అంటే లేట్గా మిడ్ లైక్ లేట్గా లేకుండా 7:30 లోపల రైస్ అయినా తినవచ్చు, ఓకేనా. ఒక చిన్న డైట్, నేను ఆల్రెడీ డైట్ ఆఫ్టర్ పోస్ట్ పార్టమ్ నేను డైట్ ఫాలో అయ్యాను. 74 ఉంటే నేను 55కి వచ్చేసాను. అండ్ ఇప్పుడు ఏంటంటే సో మళ్ళీ స్టార్ట్ చేశాను ఆఫ్టర్ కొన్ని కపుల్ ఆఫ్ మంత్స్ ఐ థింక్. సో అప్పుడు నేను మళ్ళీ కొంచెం వీక్ అయిపోయాను, హెల్త్ ఇష్యూస్ వచ్చేసి. సో శుభ్రంగా అన్నీ తినేసాను, స్వీట్స్ ఏది పడితే అది, చెత్తా చెదారం లైక్ ఉంటాయి కదా బయట ఫుడ్స్, అన్నీ తినేసాను. ఇప్పుడు మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయాను, లైక్ నేను ఇప్పుడు 64 వచ్చేసాను. సో మళ్ళీ నేను తగ్గాలి. సో నేను 7:30 లోపల తినేసి 2:30కి 1:30 అయినా 1:45 అయినా నేను రైస్, పప్పు అండ్ కొంచెం పచ్చడి, ఇంట్లో ఏమున్నా అది తినేస్తానండి. ఇది కావాలి అది కాదు పర్టికులర్గా నాకేముండదు, ఓకేనా. సో రోజు అంటే మా ఇంట్లో అయితే చికెన్ లేకుండా ముద్ద దిగదు. బట్ నాకు అలాంటి అలవాట్లు లేవు. ఏదైనా పచ్చడైనా ఏదో ఒకటి, మురుకులు, చెక్కలు ఏది ఉన్నా కొంచెం నంచుకోవడానికి తినేస్తాను. అలవాటు నాకు చిన్నప్పటి నుంచి, ఓకే. సో నిన్న మా మమ్మీ ఇంటికి వెళ్ళాము మేమందరూ. సో ఎంజాయ్ చేసాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.